తాళములు, సప్త తాళాలకు సంబంధించిన శ్లోకాన్ని మనం చెప్పుకుంటున్నాం. సప్త తాళాలు అంటే 7 తాళాలు. ధ్రువ, మధ్య, రూపక, చంపే, త్రిపుట, అట, ఏక. విడిగా మనం గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటుంది, కానీ ఒక శ్లోక రూపంలో నేర్చుకోవడం లేదా గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. రాగయుక్తంగా పాడతాం కాబట్టి ఎగ్జామ్లో రాయడానికి కూడా, సర్టిఫికేట్ ఎగ్జామ్లో రాయడానికి కూడా చాలా సింపుల్గా రాయగలుగుతాం. ముందుగా శ్లోకం చెప్పుకుందాం, నేను చెప్పాక మీరు చెప్పండి. ఓకే, స్టార్ట్. ధ్రువ మధ్య రూపకశ్చ జంపే త్రిపుట ఏవచ అటతాళ ఏకతాళశ్చ సప్తతాళ ప్రకీర్తితః. ప్రకీర్తితః అంటే చెప్పబడ్డాయి అని, చెప్పబడుతున్నాయి అని అర్థం. సో సప్తతాళాలని చెప్పబడ్డాయి. ఈ 7 ఏమిటి అంటే ముందు లైన్లో చెప్పారు. ముందు శ్లోకాన్ని ఖచ్చితంగా కంఠస్థం చేయండి. సర్టిఫికేట్ పిల్లలు ఖచ్చితంగా ప్రతి శ్లోకాన్ని కంఠస్థం చేయాలి. కంఠస్థం అంటే మీరు బై హార్ట్ అంటారు కదా, అయితే దాని రూపం అర్థం చేసుకుంటూ చెప్పడానికి ట్రై చేయండి. సో దట్ మీరు కింద ఎక్స్ప్లెనేషన్ ఈజీగా రాయగలుగుతారు. అర్థమైందా? నెక్స్ట్ క్లాస్కి శ్లోకాన్ని అప్ చెప్పి నాకు చూడకుండా రాసేట్టు ప్లాన్ చేయాలి. ఓకే, యా.